కరీంనగర్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలగనూరు వద్ద కారు బీభత్సం చోటు చేసుకుంది. డివైడర్ను దాటి అవతల రోడ్డుకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు వస్తోంది కారు. పక్కన ఉన్న బ్యారికేడ్లను ఢీకొట్టి ఆగింది కారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు కరీంనగర్ నగరంలోకి ఎంట్రీ ఇచ్చే ప్రాంతంలో, అది అల్గనూరు చౌరస్తా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కారు అతివేగంతో దూసుకొచ్చింది. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సీసీ కెమెరాలు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఆ ప్రాంతంలో కారు బీభత్సం చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూసి మనకు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. కారు సరిగ్గా కరీంనగర్ వైపు వస్తున్న క్రమంలో కారును అదుపు చేయాలనే వ్యక్తి భావించాడు. యువతల వైపు నుంచి ఆపోజిట్ యాంగిల్లో ఒక ఆటో వస్తుంది. అలాగే ఒక టూ వీలర్ మీద కొంతమంది కూడా వెళ్తున్న పరిస్థితి. అయితే సరిగ్గా ఇక్కడి నుంచి కరీంనగర్ వైపు వస్తున్న వ్యక్తి కారును అదుపు చేయాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే కారు అతివేగంతో అదుపు తప్పింది. అదుపు తప్పి రోడ్డుపై ఉన్నటువంటి డివైడర్ గ్రిల్స్కి ఢీకొట్టింది. పైగా అక్కడ వర్షం పడ్డట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ నీళ్లు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద కారు స్కిడ్ అయినట్టుగా కూడా మనం భావించాల్సి వస్తుంది. సో ఏదేమైనా అతివేగమే దీనికి కారణం. అలాగే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆ వ్యక్తి ప్రస్తుతం గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరీంనగర్ అలగనూరు చౌరస్తా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, మా కొలీగ్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, అలగనూరు చౌరస్తా దగ్గర జరిగిన ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, సీసీ కెమెరా దృశ్యాలు మనం చూస్తున్నాం. నిజంగా చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఆ ప్రస్తుతం అతని పరిస్థితి ఎట్లా ఉంది? హైదరాబాద్ నుండి కరీంనగర్కు వచ్చేటువంటి సందర్భం లోపల ఒక కారు ఇటు అలుగునూరు చౌరస్తా వద్ద అయితే బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి కరీంనగర్కు అతివేగంగా వస్తున్నటువంటి కారు ఇటు కరీంనగర్ సమీపంలోని అలుగునూరు వద్దకు రాగానే ఏదైతే కాకతీయ బార్ ఉంటుందో ఆ కాకతీయ బార్ వద్ద అతివేగంతో అక్కడ బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అకస్మాత్తుగా అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కారు అతివేగంగా వచ్చి అక్కడ బారికేడ్లను ఢీకొన్నటువంటి సందర్భం లోపల దానికి ఎదురుగా అప్పటి వరకు వాహనాలు అన్ని కూడా పోయాయి. కానీ ఈ సందర్భంలో కారు వచ్చేటువంటి సందర్భంలో మాత్రము ఎలాంటి వాహనాలు కానీ మనుషులు కానీ రాకపోవడం వల్ల, దానికి ఎదురు పడకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్నటువంటి ఏదైతే కారు ఉందో అది అతివేగంతో వస్తుంది. మూలమలుపు వద్ద అతనికి అదుపు తప్పి ఆ డివైడర్ ను ఢీకొని అవతలి రోడ్డు వైపు దూసుకు వెళ్ళింది. అంటే ఆపోజిట్ సైడ్ లో దూసుకు వెళ్ళి క్రమం లోపల ఆ బారికేడ్లు కూడా మొత్తం ఢీకొట్టి ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అతనికి బ్యాలెన్స్ తప్పకపోవడం వల్లనే డివైడర్లను ఢీకొనడం, బారికేడ్లను ఢీకొనడం వల్లనే కారు ఆగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణం అయితే అతివేగంగా డ్రైవింగ్ చేయడమే కారణం అని తెలుస్తుంది. కారుకు ఎదురుగా ఎవరు ఎదురు పడకపోవడము, ఎలాంటి వాహనాలు రాకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ కారులో ఉన్నటువంటి ఆ వ్యక్తికి కూడా సీట్ బెల్ట్ ధరించడం వల్ల అయితే స్వల్ప గాయాలతో బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ బార్ లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఇప్పుడు ఈ దృశ్యాలు అయితే వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే కారు ప్రమాదానికి అయితే అతివేగమే కారణం అన్నట్టు తెలుసు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది ఆ దృశ్యాలు చూడొచ్చు ఒకసారి. అవతల వైపు నుంచి యాక్చువల్గా అది ఆ వేగము, అతివేగము అదుపు తప్పి అవతల వైపు నుంచి యువతల వైపు రోడ్డుకు వచ్చింది. అది అక్కడ డివైడర్ను దాటి డివైడర్ నెక్కి యువతల రోడ్డు వైపుకి వచ్చి ఆపోజిట్లో ఇంకా నయం అక్కడ ఒకసారి ఆ సీసీ కెమెరాలు మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ విజువల్స్ చూడండి. అవతల ఆ లారీ వెనకాల నుంచి వస్తుంది, చూసారా? ఇదిగో ఇక్కడ సరిగ్గా గమనించండి. లారీ వెనకాల నుంచి వస్తున్న ఈ కారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుంది. సో అక్కడ అదుపు తప్పి అలా పల్టీలు కొట్టుకుంటూ ఇంత దూరం వచ్చింది. సో వాస్తవానికి ఇంకా పల్టీలు కొట్టిందంటే కాస్త అటు ఇటుగా తిరిగింది అంతే, పూర్తిగా పల్టీలు ఏం కొట్టలేదు. ఇక్కడ డివైడర్లను గుద్దుకుంటూ వెళ్ళింది గ్రిల్స్తో. అది ఒక్కసారిగా అక్కడ బ్రేక్ డౌన్ అయింది, అంటే ఆగిపోయింది. గ్రిల్స్ అడ్డంగా ఢీ కొట్టడం వల్ల ఆగిపోయింది. లేదా ఎదురుగా ఢీ కొడితే ఖచ్చితంగా కార్ డ్రైవింగ్ చేసే వ్యక్తి మాత్రం తీవ్ర ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉండేది.
సో కానీ ఇంకా అదృష్టవశాత్తు ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజ్ కనుక మనం చూస్తే కనుక యువతల వైపు రోడ్డు నుంచి మరి ఆపోజిట్ యాంగిల్లో వస్తున్నటువంటి వాహనాలు కూడా సరిగ్గా ఆ టైంలో దానికి ఎదురుగా ఏం రాలేదు అదృష్టవశాత్తు. లేకుంటే ఆ ఎదురుగా ఏమైనా వస్తే కనుక ఖచ్చితంగా వాళ్లకు ప్రమాదం జరిగేది. అవి ఢీ కొట్టి ఇది అలా స్కిడ్ అయి వెళ్ళిపోతుంది యువతల రోడ్డు వైపు నుంచి. ఆ కారు ఇలా వెళ్ళిపోతూ గ్రిల్స్కి ఢీ కొట్టింది, కానీ ఇటువైపు నుంచి నెమ్మదిగానే వస్తున్నాయి. అదృష్టవశాత్తు ఇదిగో ఈ బైకర్సు అలాగే ఆటో వ్యక్తి బచాయించినట్టే లెక్క మనకు. వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు, సడన్గా వాళ్ళు కూడా గమనించలేని పరిస్థితి. అంటే రెప్పపాటులో జరిగింది ఇదంతా కూడా. రెప్పపాటు వేగంలో అలా వచ్చేసింది, ఇలా గ్రిల్స్కి ఢీ కొట్టి ఇటువైపు పోయింది. ఇదంతా ఈ బార్ కెమెరాలో రికార్డ్ అయింది. అల్గనూరు చౌరస్తా వద్ద జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం ఆ కారు నడిపిన వ్యక్తికి అయితే గాయాలయ్యే ట్రీట్మెంట్ పొందుతున్నాడు. బహుశా ఎదురుగా ఢీ కొట్టుంటే కనుక చాలా ప్రమాదం, పెద్ద ప్రమాదం ఉండేది, ప్రాణ నష్టం జరిగి ఉండేది. బట్ అదృష్టవశాత్తు ఆ వ్యక్తి బయటపడ్డాడు.